జాతి మాది. మేము వందల సంవత్సరాల నుంచి ఈ వృత్తి మీద ఆధారపడుతూ ఎన్నో కుటుంబాలు ఈ వృత్తి మీద జీవిస్తూ ఉన్నాయి. ఇక్కడ హైదరాబాద్ నగరంలో చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఇక్కడ నాకు ఇప్పుడే తెలిసింది, ఇక్కడ దివ్యతేజ డెవలపర్స్ అసోసియేషన్ ఏదో రియల్ ఎస్టేట్ కంపెనీ 85 ఎకరాల దీంట్లో ఇక్కడ ఉన్న వందలాది తాటి ఈత చెట్లని ఇవాళ మొత్తం కూడా ఈ చెట్లని నరికివేసి ఎలాంటి పర్మిషన్ లేకుండా మా పొట్టగొట్టే పరిస్థితి చేస్తూ ఉంది. ఒక తాటి చీత ఈ చెట్టును పెంచాలంటే తాటి చెట్టుకు 25 సంవత్సరాలు పెట్టినప్పుడు మాత్రమే కళ్ళు వస్తుంది. ఈత చెట్టుకు 10 ఏళ్ళు పెంచినప్పుడు మాత్రమే కళ్ళు వస్తుంది. మేమేమో ఒక ప్రాణప్రదంగా 10 నుంచి 25 సంవత్సరాలు ఈ తాటి ఈత చెట్లు పెంచుకొని కళ్ళను మేము చేస్తూ ఉంటే ప్రభుత్వం అధికారికంగా హరితహారం పేరు మీద, చెట్లు ప్రోత్సాహం పేరు మీద, వనాల సంరక్షణ పేరు మీద ఏదైతే తీసుకొస్తున్న పథకాలు వాళ్ళు పెట్టే కార్యక్రమం ఏందో కానీ ఉన్న చెట్లను కొట్టివేస్తూ ఉంటే చోద్యం చేసినట్టుగా చూస్తూ ఉంది. ఇక్కడ అధికారులు కూడా అదే పని చేస్తూ ఉన్నారు. ఒక చెట్టును కొట్టాలి అంటే అక్కడ స్థానిక సొసైటీ పర్మిషన్ తీసుకోవాలి, ఎట్ ది సేమ్ టైం జిల్లా కలెక్టర్ పర్మిషన్ తీసుకోవాలి. ఎక్సైజ్ సూపరింటెండెంట్ కలెక్టర్ పర్మిషన్ ఇచ్చినప్పుడే చెట్టు కొట్టివేయబడుతుంది. ఎందుకంటే అది కూడా ఈ మాకు ఆటంకిగా ఉంది, ఇల్లు కట్టుకోవడానికో లేకపోతే దేనికో ఈ ఇబ్బందిగా ఉన్నప్పుడు అన్నప్పుడు ఇక్కడ స్థానికులు వాళ్ళు పర్మిషన్ ఇచ్చినప్పుడు మాత్రమే, కలెక్టర్ పర్మిషన్ ఇచ్చినప్పుడు మాత్రమే. కానీ ఎలాంటి పర్మిషన్ లేకుండా రియల్ ఎస్టేట్ పేరు మీద హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్న లక్షల చెట్లు కూడా ఇవాళ నరికివేస్తూ ఉన్నారు. దీంతో మా కులవృత్తి ఇవాళ రోడ్డు పోయే పరిస్థితి ఉంది. ఇక్కడ స్థానికంగా ఎక్సైజ్ సిఐకి కానీ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కూడా ఇక్కడ తాటి చెట్లు, ఈత చెట్లు కొట్టివేశారని చెప్పేసి కూడా వారి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళేమో పట్టించుకోవట్లేదు. కలెక్టర్ కూడా ఇవాళ పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, పర్మిషన్ కూడా ఇవ్వలేదు. కానీ ఒక చెట్టు కొట్టివేసినప్పుడు తాటి చెట్టుకు 2000 రూపాయలు, ఈత చెట్టుకు 1100 రూపాయలు నష్టపరిహారం ఇచ్చి పర్మిషన్ తీసుకొని కొట్టివేయాలి. కానీ అలాంటిది ఏది చేయకుండానే ఒక కలంపోటుతో ఇవాళ వాళ్ళు అధికారులు ఏదైతే చేస్తూ ఉన్నారో వాళ్ళ పర్మిషన్ లేకుండా కూడా ఇవాళ రద్దు చేస్తూ ఉన్నారు. ఒకవైపు ఏమో కల్తీ కళ్ళు పేరు మీద హైదరాబాద్ నగరం చుట్టుపక్కల వనాలు లేవు, వనాలు లేని కారణంలో ఇది కల్తీ వస్తుంది, కల్తీ కళ్ళు వస్తుంది అని చెప్పేసి దుష్ప్రచారం చేస్తూ ఉంటారు. ఇట్లాంటి వన సంపద ఉన్న దగ్గరేమో నరికి వేస్తూ ఉంటేమో పట్టించుకోరు. కానీ చెట్లు లేవు అని చెప్పి మీద ఇవాళ ఒకవైపు మా మీద ఉక్కుపాదం మోపినట్టు కల్తీ కళ్ళు పేరు మీద కళ్ళు దుకాణాలు రద్దు చేసి కేసులు పెట్టి జైల్లో పెడతా ఉన్నారు. మేము అదే ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ ఎక్సైజ్ శాఖ మంత్రి గారు దాన్ని రివ్యూ చేయరు, అధికారులు చూడరు. ఇవాళ మేము ఇంత వన సంపదను మాకు రద్దు చేస్తూ ఉంటే మేము కంప్లైంట్ ఇస్తేనేమో చర్య తీసుకోపోకుండా కల్తీ పేరు మీద ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే కలెక్టరు, స్థానిక సూపరింటెండెంట్ ఇక్కడ పంచనామా కూడా చేశారు చెట్లు రద్దు చేసి కొట్టివేసిన దాని మీద. తక్షణమే ఇక్కడ ఎవరైతే కొట్టివేశారో వారి మీద చర్య తీసుకోవాలి. మా కుటుంబాలను ఆదుకొని ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపించాలని ఇంకా మేము గౌడ సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తాం. మొత్తం ఎన్ని ఫ్యామిలీ ఉంటాయి దాదాపు? ఇక్కడ దగ్గర 150 నుంచి 200 కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉంటాయి. ఇవాళ 250 నుంచి 200 చెట్లు కూడా కొట్టేశారు. ఇవాళ ఆ కుటుంబాలు ఒక మొత్తం జీవితకాలం కూడా ఈ చెట్లు నరికివేయడం